చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలంతా గమనించాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా నారాయణపురంలో జరిగిన ఎద్దుల బండలాగుడు పోటీల్లో సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు, పవన్, పురంధరేశ్వరి ఈర్ష, అసూయ రాజకీయాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ పేదల పక్షపాతి అని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నలుగురు ష్యూరిటీ ఇస్తే గానీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు రాని చంద్రబాబు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తానంటూ కార్యక్రమాలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. అనైతిక పొత్తులు ఈరోజు రాష్ట్రంలో ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి ప్రజలకు అందరికీ వివరించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా బాధ్యత కూడా మా అందరిపైన కూడా ఉంది. ఎందుకంటే గాన ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా గడిచిన 40 సంవత్సరాల్లో ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఆయన ఆస్తులను, ఆయన అవినీతి సొమ్మును, ఆయన రాజకీయాన్ని అధికారంలో ఎవరుంటే వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వీటన్నిటిని కూడా కాపాడుకుంటూ వచ్చినాడు ఆయన ఇన్ని సంవత్సరాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన అక్రమాలన్నీ బయటపడినాయి, స్కామ్లన్నీ బయటపడినాయి. కుప్పంలో పరిస్థితి కూడా ఈరోజు చేయి దాటిపోయే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడేదానికి ఆయన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు.